తను వెళ్ళడానికంటే ముందు పక్క నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దైవ దర్శనంకు వెళ్ళేటువంటి క్రమంలో అంటే ఈ రాజగోపురం నుండి కాకుండా పక్క నుండి కూడా కొంతమంది తీసుకెళ్లారు. కానీ దైవ దర్శనానికి వెళ్ళేటువంటి క్రమంలోనే అక్కడనే అధికారులు నిలిపివేశారు. అక్కడ నుండి మళ్ళీ వచ్చి కారులో కూర్చొని తను నిరసన లాగానే కారులో కూర్చొని ఎక్కడికి వెళ్ళను, దర్శనం చేసుకునేదాకా నేను ఇక్కడి నుంచి కదలను భీష్మించి కూర్చున్న నేపథ్యంలో అధికారులు వచ్చి మళ్ళీ బట్టలు ఇచ్చినటువంటి పరిస్థితి, కొంత నచ్చ చెప్పి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే తను బయటికి దిగగానే వెంటనే కొంత కోపద్రిక్తులైనటువంటి అఘోరి తన చేతిలో ఉన్నటువంటి అక్కడ కారులో ఉన్నటువంటి కత్తిని తీసి కొంత ఆకతాయిలు కూడా కొంత అరవడంతో వెంటనే వారి మీదకి కోపోద్రిక్తులైపోయి వారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దగ్గర ఉండి తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి సెల్ ఫోన్ లాక్కొని నేలగొట్టినటువంటి పరిస్థితి, వెంటనే అక్కడికక్కడ సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది. దీనిపై కూడా మీడియా ప్రతినిధి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా చేతిలో కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా? తన చేతిలో ఆర్మ్స్ కనబడుతున్నాయి, ఒక చాలా కత్తి కనబడుతుంది, ఒకరిని డైరెక్ట్ గా దాడి చేసి చాలా బలంగా గాయపరిచింది కూడా. సో ఈ విషయం పైన పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? కత్తి పట్టుకొని క్యారీ చేయడం అనేది కొంత ఇబ్బంది కాబట్టి అది తోటి వారిని ఇబ్బందులకు గురి చేయడము, ఏకంగా తన చేతిలో ఆగ్రహావేశాల సమయంలో ఎవరిపై నిజంగానే దాడి చేసినా ప్రాణాలు పోయే పరిస్థితి, చాలా మితిమీరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి. సో ఆ సందర్భంలో కత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా? అయితే తన దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి. అఘోరీలు అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం త్రిశూలం గాని కత్తి గాని ఇంకా కొన్ని ఆయుధాలు మాత్రం వాళ్ళ చేతిలో కంపల్సరీ ఉంటాయి. ఆ కారులో చూస్తే ఇంకా అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఒక కత్తి ఒకటే కాకుండా త్రిశూలంతో పాటు కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంటే ఒక స్వీయ రక్షణ కోసం వీళ్ళు ఎక్కడికైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి కొన్ని ఆయుధాలు క్యారీలు చేయడం అనేది కూడా వాళ్ళ అఘోరీ తత్వంలో ఒక భాగం అది. కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ఎక్కడ అడ్డు చెప్పవు. కాకపోతే ఈ దాడి జరిగేటువంటి క్రమాన్ని తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తనకు ఎవరికైతే వ్యక్తికైతే గాయమైందో తనకు వీపులో కూడా కొంత గీసుకుపోయినటువంటి పరిస్థితి, తను దాడి చేసేటువంటి క్రమంలో కొంత తన తెలిసి చేసిందా లేకపోతే తనకు ఉన్నటువంటి నైపుణ్యతతోటి గాయమయ్యే విధంగానే ప్రవర్తించిందా అన్నది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భావించేది అంటే ఒకవేళ మెడకు తెగితే మాత్రం ఎట్లా ఉండేది పరిస్థితి అన్నట్టు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అంటే అఘోరి అంటే అంటే భక్తి పూర్వకమైనటువంటి ఉద్దేశంతో చూసినటువంటి భక్తులు ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూసి చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అఘోరి అన్నప్పుడు కొంత భక్తి వ్రత పూర్వకంగా ఉండాలి తప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటరత్నం? పోలీసులకు ఏమైనా ఫిర్యాదు అని అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆలయంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు ఉండే ఉంటారు. సో ఎవరైనా కంట్రోల్ చేసి కత్తి లాక్కునే ప్రయత్నం కానివ్వండి, తనపైన చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగిన అంటే గత కొద్ది రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కుమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అంటే 3 నెలల పాటు జరిగేటువంటి ఉత్సవానికి కూడా పోలీసులు కూడా ప్రతిరోజు బందోబస్తు కూడా నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలోనే పోలీసులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకుని తను ఏదైతే కత్తితోటి తను భక్తుల మీదకి వెళ్లి తను ఏదైతే దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేసిందో దాన్ని జీర్ణించుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది తిడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక మీడియా ప్రతినిధి యొక్క సెల్ ఫోన్ కూడా లాక్కొని నేలగొట్టడంతో తను కూడా ఆ కోపంతో కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద కూడా కేసు అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కొంత ఎందుకంటే వాళ్ళు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏం జరగలేదు. కానీ మీడియా ప్రతినిధి కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది అన్నటువంటి తను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులను ఎట్లాంటి ఏమైనా అదుపులోకి తీసుకోకుండా దర్శనం చేయించిన తర్వాత పోలీసులు దగ్గరుండి ఆమెను పంపించడం కూడా మనం గమనార్హం. ఎందుకంటే తను మళ్ళీ ఎప్పుడు వస్తుంది, కేసు ఎప్పుడు బుక్ చేయాల్సి ఉంటుంది, వచ్చినప్పుడు కేసును ఎలా వాదించాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా వరంగల్లో ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్న నేపథ్యంలో ఒక కోడిని కూడా బలిచ్చినటువంటి విజువల్స్ మనం చూసాము. ఈ నేపథ్యంలో వరంగల్ మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా తనకు అది దాదాపు ఈ విషయం పైన ఈ సంఘటన పైన చుట్టూన్నటువంటి స్థానికులు కానివ్వండి, అక్కడికి వచ్చిన భక్తులు లేదంటే సిబ్బంది ఏం చెప్తున్నారు? అయితే భక్తులు కూడా ఎందుకు ఆధ్యాత్మిక వాతావరణం గుళ్ళకు వచ్చేటువంటి వాళ్ళు ఒక భక్తి పూర్వకంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఏంటంటే అఘోరిని చూడడానికి వచ్చినటువంటి నేపథ్యంలో అఘోరిని కూడా ఒక దైవదూతగానే ఒక అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చూస్తున్నాం. ఎందుకంటే కుంభమేళాలు జరుగుతుంది కాబట్టి అఘోరి తత్వానికి సంబంధించి కూడా చాలా మందికి ఒక కాన్షియస్ ఉండే ఉంటుంది. అంటే అఘోరీలు ఇలా ఉంటారు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కుంభమేళకు పోయి అందరూ చూడలేరు కాబట్టి ఇప్పుడు ఈ కుంభమేళ సమయంలోనే ఇక్కడికి తను వచ్చింది కాబట్టి చూడడానికి అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చూడడానికి వచ్చారు. కొంతమంది భక్తి శ్రద్ధలతో తనను మొక్కారు. ఆ విజువల్స్ కూడా కొంత మనం చూస్తున్నాం. కానీ ఒకేసారి కొంత వాళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆగ్రహోద్రగులైనటువంటి అఘోరి మాత్రం ఆ కత్తి తీసుకొని బయటికి రావడాన్ని కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు ఎట్టి పరిస్థితుల్లో ఈమెను అంటే తనను కూడా ఏంటంటే అఘోరి అయినా ఎవరైనా సరే ఒక సహృదయం లేనటువంటి వాళ్ళు ఎవరైనా క్షమించేది లేదు, గుళ్ళో అందరూ సమానమే కదా అన్నటువంటి ఒక వాదన మాత్రం